ఆటోమేటిక్ మిక్సీ మరి. ఏం చేస్తున్నాం మరి? క్యారమిల్ పుడింగ్. పుడింగే. వంట మేము ముందు మళ్ళీ మొదలెట్టారా? వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళు పెట్టాలి. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. వాటర్ వేయాలి. అది కొంచెం నీళ్ళు వచ్చినాయంటే పాలు లేకుండా వంట స్టార్ట్ చేసిర్రు. పెట్టు అనియా, సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. క్యారమిల్ పొడి. ఏంటిది? క్యారమిల్ పుడింగ్. స్టార్టింగ్ చెమటలు వస్తున్నాయండి మీకు? నాకు పంత పోతుంది. ఇది నాకేం నచ్చలేదు సార్, మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్? ఏమో తిన్నట్టే. సరే కానీ ఒకసారి మా వదిన సెల్లు తీసిన చూడు. ఏంది, ఏం పేర్లు కనిపించట్లే సరిగ్గా. ఏం పేరు వదిన? అను క్యారమిల్ పుడింగ్. పేర్లా ఫస్ట్ ఏముంది? అను అర్ధమొగుడు. అను అర్థమవుడు అంటే ఆ ఫస్ట్ టైం మీ నెంబర్ లేదే? ఉంది చూడు. ఏం చిట్టి పేరు? మరదలని. ఏం మరదలు? చిట్టి మరదలు. కొత్త సిస్టమ్ అనమాట. ఇప్పుడు కాంటాక్ట్లు ఇట్లా సేవ్ చేసుకోవాలి. ఆడికి 4 నెంబర్లు క్రియేట్ చేసినాడు. నువ్వు డిఫరెంట్ చదువుతున్నావు, నేను చేయను అన్నాడు. రెడ్ కలర్ రావాలి. సిమ్ గ్యాస్ సిమ్లో పెట్టుకొని స్లోగా చేయాలి. థిక్నెస్ వచ్చేదాకా. అవన్నీ చూసుకున్నావు కొలతలు? మనకు తగినంత. ఎంత తింటామో అంత. అప్పుడు పెట్టాలి. బాండి తీయాల్సిందే వేరేది. లేకపోతే ఇట్నే పోయడం. అట్ట పోస్తే ఇంకా కేక్ రాదమ్మా. వేరే బాండి కాదు, ఏం వంట చేస్తున్నావు ఇప్పుడు చెప్పవా ఒకసారి? వదినా, ఏం వంట చేస్తున్నావు ఒకసారి చెప్పు. ఏం? ఏది సిరప్? ఏది? అయిపోయిందనమాట. మళ్ళీ సెకండ్ ట్రిప్. కన్సిస్టెన్సీ బ్యాడ్ గా వస్తే కరగపోతుంది. కన్సిస్టెన్సీ సరిగా రాకుంటే అది అతుక్కుపోయింది. అది మేము జస్ట్ ట్రైల్ వేసాం ఫస్ట్ అని చెప్పి. మీరు అలా చేయొద్దు. నిదానంగా పెట్టి చేయండి. మళ్ళీ ఇంకో గిన్నె పెట్టి మళ్ళీ చేయండి అని చెప్పి. ఇంకో గిన్నె పెట్టి మళ్ళీ చేయండి. పెట్టుకోవాలి. ఎప్పుడు నేనే వాయిస్ ఓవర్ ఇస్తే ఏం బాగుంటది, మీరు కూడా చెప్తే బాగుంటది. పొంగు వస్తుంది. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. అక్కడ ఉన్నారు మా ఇంటి పక్కన. ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే వెళ్ళొచ్చు. రీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని భద్రం చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. లేదు కాదు కొంచెం రెడ్ గా కొంచెం బర్న్ అవ్వనివ్వండి. ఏదో అన్నారు సార్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దీన్ని సిబ్రాక్ అంటారు, దీన్ని బెడ్ అంటారు. బెడ్ డబల్ కాట్ మంచం. గిన్నె తీసుకొని కొన్ని నీళ్ళు వేసుకుని పాకం దీంట్లో వేసుకుంటే అది ఇట్లా తిక్కుగా అవుతుంది కదా. ఏంటి మమ్మీ ఎవడు? సరే గాని దాని పేరు ఏం పేరు?
ఓహో ఫైనల్ గా ఇలా చేసాం ఫ్రెండ్స్. ఇంకా కేక్ కాలేదు ఫ్రెండ్స్. నువ్వు నోరు మీరా నువ్వు వేసుకోవాలి ఖర్చు. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి ఇవన్నీ. ఫ్రెండ్స్, వినాయక చవితి రోజు మిగిలిన మిల్క్ మేడ్ తో కేక్ చేస్తున్నాం. కేక్ కాదు, కెరమిల్ పొడి. కెరమిల్ పొడి. నా చాకు పోయేటట్టుంది. అది అట్లా తీయకూడదు, అట్లా కొట్టాలి. ఓపెన్ కావట్లేదు ఫ్రెండ్స్, అందుకే చిన్న హోల్ పెట్టాను. అడిగినప్పుడు ఎక్స్చేంజ్ కొట్టుకోవాలి. ఏం నటిస్తున్నావురా అబ్బూ మిక్సీకి వేద్దాం లేవది నా కానీ ఇదే షాకి ఇరిగిపోయినట్టుంది. ఇరగలేదు ఒకటి ఉన్నది. ఆయిల్ అయిపోయింది, సోప్స్ అయిపోయింది. ఇంగ్లీష్ వదిన, మనం వంటని ఇంత బాగా చేసినామంటే ఇంకా సరుకులు కొనేదానికి పోతే ఇంకా భలే ఉంటుంది కదా. సరుకులు కూడా కొనడానికి వెళ్దాం మనం షాప్లోకి. చాలు 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 ఈ మాత్రం చాలు పదండి. లవాలు కొట్టాలి వాళ్ళకి అట్లా కేక్ గుద్దాలి. ఇప్పుడైతే గాలి ఆడట్లేదు, అయిపోయేటట్లేదు. మేకప్ పోతుందని ఎత్తుకోండి. ఏమేమి ఉన్నాయో అన్నీ వేయండి, కొంచెం కారం, ఉప్పు, పసుపు అన్నీ. ఆటోమేటిక్ మిక్సీ మారు. ఆటోమేటిక్ మిక్సీ మారు. ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. మిక్సీ అయిపోయిన ఎవరు చెప్పి మా కేక్ దిష్టి తగిలింది, అందరు అబ్బా అనేసరి. రైస్ కుక్కర్ లో అడుగున చిన్నది అది వస్తుంది చూడు, బొక్కలు బొక్కలు జల్లేలాగా వచ్చేది చూడు, దాని కింద ఉంటుంది చూడు. నీళ్ళు పోయాలా మాడిపోతే? గిన్నె పెట్టి గిన్నె కాలిపోతే గిన్నె కావాలా? ఇప్పుడు వాళ్ళు నీళ్ళు పోసారా లేదా? నీళ్లు పోస్తే నీళ్ళు పైకి రాదా? నీళ్ళు ఎందుకు వస్తారు వదిన? నీళ్ళు ఏం పోయారు, అట్టే పెడతారు. మా ఊరికి కంప్లైంట్ ఇక్కడ క్లీన్ చేసి రాపో. మా వదిన ఇంత కష్టపడుతున్నందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టుకోవాలి కదా వదిన? నువ్వు నోరు మీరా నువ్వు నోరు మై. ఇదే వదిన తెమ్మన్నది నువ్వు ఇందాక.
ఇటు తిప్పేది ఇటు అనేది బొక్కలు వదిన మాడాల్సిన వస్తుంది వదిన. యూట్యూబ్లో చూడు. మా అన్న వాసన వచ్చిందంటే యూట్యూబ్లో చూడండి. నన్నేం చూస్తున్నావే గాడదుడు? నిన్నే పెట్టిరు వాళ్ళు. హాయ్ అవి కేక్ కూర. గుడ్లు తెచ్చిన ఇస్తా ఉండు. అది కూడా నిజమే కదా వదిన. కేక్ అయిపోయింది. అట్లా చేయకూడదని మీకు ట్రైల్ చేసి చూపిస్తున్నారు మా వాళ్ళు. ఏది నిజం చెప్పరా మీరు? వదిన వాళ్ళ గిన్నెలలో పెడితే మనం కుక్కర్లో పెడదాం. ఎగిరితే కుక్కర్ ఎగిరిపోద్ది కదా. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఏంది వదిన అప్పుడే విజిల్ వస్తుంది. సరే 3 విజిల్లు వచ్చినాక ఆపి చూద్దాం. ఒకవేళ 3వ విజిల్కి మిక్సీ ఎగిరిపోతే తెరవలు పెట్టకూడదు, కుక్కర్ పెట్టుకోండి. ఎందుకంటే మేము ప్రతిదీ ట్రైల్ వేస్తున్నాం. ఏందో డౌట్ ఉంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. వదిన కేక్ పేరేంటి ఒకసారి చెప్పవా? కాదు కాదు ఇందాక చెప్పింది. ఏంటి ఇంత దూరం ఉండి చేస్తారా క్యారమల్ పుడింగ్? అవునా, ఈ వాళ్ళు స్కూల్ నుంచి వస్తే వెయిట్ చేస్తున్నారంట. అవును, ఇప్పుడు వాటర్ కేక్ లేకపోతే గుండెకాయ ఎటు సైడ్ ఉంటుందో తెలియదా నీకు? మ్యాథ్స్ చదువుకోలే, నీ వల్ల ఇదంతా. ఆవిరి పైన ఉడికిపోతుందిలే, ఏం కాదు కానీ. చాటుగా దక్కున్నారు. వచ్చేస్తుంది విజిల్. అరే కుక్కర్ పేలుతుంది రా అప్పుడు. మోక్ష ఫ్రిడ్జ్ లో ఎంతసేపు పెట్టాలి? మనకి ప్రాసెస్ అర్థమైద్దిలే నీట్గా. మేము అవుట్పుట్ కూడా చాలా రియల్గా చూపిస్తున్నాం అని చెప్పి. మూత పెట్టి తిప్పింటే సరిపోవు. ఫోటో పోజ్ ఇస్తాలే కానీ తిని చెప్పాలి. కళ్ళు మూసుకొని తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. బానే ఉంది, పర్లేదు, తినొచ్చు. ఓహో, మిక్సీ సరిగ్గా పట్టలేదు కదా బీట్ చేసి, అందుకు స్మెల్. ఏంటిది చక్కెరది పాకము మనము కొంచెం ముదురు తీయలేదు కదా, అదనేది ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి కరిగింది. సూపర్ అని చెప్పు. సూపర్ టేస్ట్. ఇప్పుడు అలాగే ఉంటుందా?